ఎవరయ్యా మీరు? చూస్తేనేమో ఊరి కొత్తోళ్ళు లెక్క కనిపిస్తుండ్రు. అయ్యా మేమయోధ్య నగరవాసులం, అడవుల్లో తిరుగుతూ ఈ నగరు చేరినం. అయ్యా మేమయోధ్య నగరవాసులం, అడవుల్లో తిరుగుతూ ఈ నగరు చేరినం. నా పేరు మాందాత, ఈమె నా సతీ విమలాంగి తన పేరు, వాళ్ళు మా పిల్లలు. ఆకలై మేము నడువలేకనే అలసిపోయి నీడనాదమరచి నిదురనే పోయినం. అయ్యా మేమయోధ్య నగరవాసులం, అడవుల్లో తిరుగుతూ ఈ నగరు చేరినం. అయ్యో అయ్యో పాపం. ఒరే మల్లిగా, ఒక సర్వ, ఒక తపాల, 2 గుండీలు, 4 ఇస్తారాకులు, ఓ సేరున్నర బియ్యం, ఉప్పు, మిరపకాయ, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఓ 4 కట్టెల కీర. పాపం ఎంత ఉడకబెట్టుకొని తింటారు. ఏంద్రా గట్ట నూనెలో పెట్టి చూస్తున్నావు? చెప్పేది నీకే. సరే సరే సేటు. మల్లిగాడు సరుకులనన్నీ ఇయ్యంగనే తీసుకొని, లేవలేని ఒంటిలోన కొత్త ఊపిరి నింపుకొని, కూర బువ్వలు వండుకొని ఒక్కతానా కూసోని, కడుపు నిండా 4 కలిసి తిన్నారు. వాళ్ళు అంతులేని సంతోషంతో ఉన్నారు. కడుపు నిండా 4 కలిసి తిన్నారు. వాళ్ళు అంతులేని సంతోషంతో ఉన్నారు. ఏమయ్యా మాందాత, తిన్నారా? మీ దయ వల్ల కడుపు నిండా తిన్నామయ్యా. కడుపు నిండా తిన్నారా? మంచిది మంచిది. తిన్న తిండికి పైసలు కట్టి మీ తవ్వ మీరు చూసుకోండి. ఏందయ్యా నేను ఇట్టడుగుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంది? ఉత్త పుణ్యానికి మీకు తిండి పెట్టనీకి ఇదేం ధర్మసత్రం కాదు. పైసల్ది మొత్తం 12 వరహాలు. ఆకలైనోళ్లకు అన్నం పెడితే పుణ్యమే గదనయ్యా. పుణ్యం నా ఇంట్లో బొచ్చడంతా పడుంది. నీ పుణ్యమేమనికి కావాలి తీతి. ఓ అయ్యా చిల్లి గవ్వలేని వాళ్ళము, నువ్వడిగిన వరహాలను ఎలా ఇవ్వము? నాకు కొంత గడువు మీరు ఇచ్చిండ్రంటే ఏ కూలో నాలో చేసి మీకు ఇచ్చుకుంటాను. సరే, నువ్వు పైసలు కట్టేదాకా నా తానేమన్నా పెట్టిపో. అయ్యా, మా నాయన మీ పైసలు కట్టేదాకా నేను నా తమ్ముడు మీతానే ఉంటాం. మిమ్మల్ని ఉంచుకుంటే నా కొంప నేను ముంచుకున్నట్టే. నువ్వొక తల్లెడు, ఆడొక తల్లెడు, పొద్దుకు 3 మాటలు తింటారు. పని శాత కాదు. చెప్పవయ్యా పెద్ద మనిషి. నేనేం చెప్పలేనయ్యా, మీరే చెప్పండి. ఇది నా మీదనే పెట్టినావు. సరే, మొయ్యక చస్తానా?
నువ్వు నీ పిల్లల్ని తీసుకుపోయి నీ పిల్లల్ని ఇక్కడుంచితే ఇల్లు ఆకిలి ఊడ్చి పెడతది, అంట్లు దోమి అన్నముడుతుంది. మాకింత పెట్టి ఆమింత తింటూ ఇంటి మనిషి లెక్క ఉండిపోతుంది. నువ్వు నీ పిల్లలేడి కన్నా పోయి కూలో నాలో చేసుకొని 12 వరహాలు నాకు గడితేనే నీ పెళ్ళాము నీ ఎంబడొస్తుంది. ఇంతకంటే నేను చేసేదేముంది? పన్నెండు వరహాల కోసం నా ఇల్లాలిని మీతా నుంచి పొమ్మంటారు, ఇది న్యాయమా? నా చిన్ని పిల్లల్ని తల్లికి దూరం చేస్తారా? మా రాణి లాంటి దానితోని ఊడిగం చేయిస్తారా? మా రాణి లాంటి దానితోని ఊడిగం చేయిస్తారా? ఒరే పిచ్చోడా, వశముగానప్పుడు వసుదేవుడు గాడిది కాలు పట్టుకున్నాడంట. నువ్వు నేనెంతటోళ్ళంరా? అమ్మా అమ్మా ఎందుకింత చింత నీకయ్యా? కర్మ కేవలమేమి చేస్తామయ్యా? నా కోసము బాధపడకయ్యా, నేను బయటపడే మార్గాన్ని చూడయ్యా. ఎందుకింత చింత నీకయ్యా? కర్మ కేవలమేమి చేస్తామయ్యా? నా కోసము బాధపడకయ్యా, నేను బయటపడే మార్గాన్ని చూడయ్యా. దాసిలాగే కన్నే ఉంటాయ్యా, నువ్వు త్వరలాగా ఎల్లి రావయ్యా. విమలాంగి ఆ మాటను అనగానే మాందాత కన్నీళ్లను దిగమింగి గుండె దిటు చేసుకొని తల్లడిల్లిపోతున్న పిల్లలను ఓదార్చి తల్లి నుండి పిల్లల విధిలేక వేరు చేసి సుబ్బిశెట్టికి దండం పెట్టుకున్నడా. పిల్లలను తీసుకొని ఆ ఇల్లు వదిలిండా. దండాలయ్యా. ఎవలయ్యా మీరు? ఏం కావాలి? అయోధ్య నగరాన్ని ఏలినవాణ్ణి అయ్యా నేను ఇయ్యాల దీనుణ్ణి. రాత బాగాలేక అన్ని పోగొట్టుకొని సాగుకారు సుబ్బిశెట్టి దగ్గర 12 వరహాలు గట్టలేక కట్టుకున్న దాన్ని కుదువా పెట్టి కన్న బిడ్డలతో బాధల పడ్డోని మీకానా ఏదన్న పని నాకు ఇప్పిస్తే చేసి బాకీ గట్టి భార్యను ఎడిపించుకుంటానండి. మీకానా ఏదన్న పని నాకు ఇప్పిస్తే చేసి బాకీ గట్టి భార్యను ఎడిపించుకుంటానండి. అయ్యా, ఒకప్పటి మహారాజునంటున్నావు, నీకు నేనేం పని ఇయ్యగలను? అంతగాకుంటే ఒక గొడ్డలిస్తా, తీసుకొని అడవికి పోయి కట్టెలు కొట్టుకొని పట్నంలో అమ్ముకుంటా బతుకు. నీకు మానముంటే నీ బాకి తీరినాక గొడ్డలి ఖర్చు 1 రూపాయి ఇచ్చి అట్లాగే అయ్యా.
ఉంటానయ్యా. నాయనా కాలువడ్డం వచ్చింది కదా, ఎట్లా దాటుదాం? భయపడకు ముచ్చుకుందా, నేనున్నాగా. ఒక్కొక్కరిని కాలువ దాటిస్తా. ముందు నువ్వు నా ఎంటరా. నాయన అంబరీష, నువ్విక్కడనే కూర్చో. తమ్ముణ్ణి అవతల ఒడ్డుకు చేర్చి వచ్చి నిన్ను తీసుకెళ్తా. నాయనా ముచ్చుకుందా, నువ్విక్కడే కూర్చో. వెళ్ళి అన్నను తీసుకొస్తా. నువ్వేం భయపడకు, వెంటనే వచ్చేస్తా. నీళ్లలోకి దిగమాకు, జాగ్రత్త. నాయనా నాయనా మీరు అక్కడే ఉండండి. నాయనా అంబరీష, నువ్వు నీళ్ళలోకి రావద్దు. నాయనా 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 కళ్ళ ముందు కన్నా తండ్రి కాల్వలోన బతుకమ్మోలే కొట్టుకొని పోతా ఉంటే పోరలేమి చెయ్యాలేక నాయనావో నాయనా అంటూ గావుకే కల్లి పెట్టుకుంటూ ఉరికి ఉరికి అలసిపోయి శక్తి లేక మూర్చాబోగా మాందాత కొట్టుకుంట పోయి మతిమయోగా పట్నం మధ్య ఏర్లల్లో చిక్కుకున్నాడా. వీధి నాంచారి జరిగేదంతా చూసుకుంటూ మురిసిపోయి పోరగాళ్ళపై జాలిని చూపి చేసిన తప్పులకు పసి పోరల్నెందుకు గోసబెట్టాలని ఇద్దరు పోరల్ని తీసుకొని జల్లలు లేనట్టీక పొల్ల కనక ఇంటికొచ్చింది. నాన్న పిల్లలని చెప్పింది, అల్ల ఇంటిలోన వదిలి వెళ్ళింది. వీళ్ళు నా అన్న పిల్లలు, నువ్వెంచుకో. అలాగే అమ్మా. ఎందుకురా అట్లా అరుస్తున్నావు? నేను ఇక్కడనే చచ్చిన. ఆ సుందరాంగిని చూడరా మల్లిగా, బాసాన్లు దోముతున్నా, మస్తు ఉందిరా. సుందరాంగిని ఎప్పుడన్నా చూసుకోవచ్చు. అవతల నట్టింట్లో వ్యాపారస్తులు వచ్చి కూర్చుండ్రు, నీతో ఏదో వ్యాపారం గురించి మాట్లాడుతుంట రా సేటు. వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. యువతల ఈమెను ఇట్లా వదిలి రాబుద్ది అయితే లేదు. వెళ్ళి మా సేటుకు సుస్థి చేసిందని పంపించాయి. అదేంది సేటు,
అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్ళు ఎన్కేసుకోవాలని నువ్వే చెప్పినావు. ఇప్పుడు ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నావు? అరే గాడిది, నాకు చెప్పేంత మగాడివైనావురా నువ్వు. అది కాదు సేటు, అసలు ఆ అమ్మ పైన నీ ఉద్దేశం ఏంటి? మల్లిగా మాందాత సక్కని పిల్లను చేసుకొని ఈడ వదిలిపోయిండు. ఇగరాడు అగరాడు, దాన్ని చూస్తుంటే నా పానం నిమ్మలంగా ఉంటలేదు. ఇద్దరు పెళ్ళాలు ఉన్న పిల్లలైతే నాకు లేరు. అందుకోసం ఈ విమలంగిని చేసుకోవాలని నాకు ఉంది. నువ్వేమంటావు రో, బాగుంటదా మరి? ఒరే దరిద్రుడా, ఆమె కోసం 2 పిల్లల్ని నిన్ను విడిచిపెట్టుకున్నా, నీ కోసం మొగన్ని 2 కొడుకుల్ని ఆ తల్లి విడిచిపెట్టుకోలేదురా. ఏంద్రా, నేను ఎక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ తిరిగి ఏదో కొనుక్కుంటున్నావు. నువ్వు సవారి కష్టం కట్టి నా 2 పిల్లలను వాళ్ళ అమ్మగారు పిలువ నంపిండ్రని ఇడిచిపెట్టి రాపో. అబద్ధమాడు అంటావా సేటు? ఒరేయ్, మీ నాయనమ్మ అమ్మ రజస్రాలైనప్పుడు మా తాతోళ్ళయ్య సాయం చేసిండు. మీ అయ్య పెళ్ళికి నా అయ్య సాయపడ్డాడు. మీ అమ్మ నీళ్ళాడినప్పుడు నీరు ఎక్క తినప్పుడు నేను సాయం చేసిన. నా కోసం ఒక్క అబద్ధం ఆడనీకి చస్తున్నవేంద్రా? నీకు పొయ్యే కాలం దాపరిచ్చిందిరా, అందుకే ఈ బుద్ధులు పుడుతున్నాయి. అట్లనే సేటు, పొయ్యొస్తతి. విమలాంగి నీ మీద నాకు మోజు ఉడుతుంది. సదలేని మొగనితోని ఉండి సాధించేదేముంది? నా 2 పిల్లలను తల్లిగారింటికి పంపిన నా పెట్టే తాళం చేతులు ఇదిగో నీకిస్తున్నా. ఒక్కసారి మక్కువ తీర్చవే ఓ సుందరంగి. ఊపలేకపోతున్నానమ్మో నా విమలాంగి. ఎందుకు సేటు అట్లా తొందరపడుతున్నావు? ఉడికేదాకా ఊకొని సల్లారసరికి చచ్చిపోతున్నావా? నిన్ను కాదనైతే నేనెక్కడికి పోతలేను కదా. నాదొక మొక్కుంది సేటు. నా మొగునిలాంటి దరిద్రుడు దూరమై నీలాంటి సావుకారి దగ్గరైతే 41 రోజులు గౌరీ వ్రతం చేస్తానని మొక్కుకున్నా. ఆ మొక్కు నువ్వు తీరిస్తే నేను నీ పక్కకొస్తా. అంతేనా? అడుగు సుందరి, నీకేం కావాలనో నువ్వు అడిగినవన్నీ తెప్పిస్తా. నా వ్రతానికి ఆకులు పోకలు పందిరి గుంజలు మాణిక్యాలు అక్షింతలు శంభులు తపుకులు అన్ని బంగారియే కావాలి. ఏ రోజు నోమిన వస్తువులన్నీ ఆ రోజే నేను దానం చెయ్యాలి. మల్ల తెల్లారా వస్తువులన్నీ కొత్తయి చేయించి నువ్వు దేవాలి. వ్రతము పూర్తి అయ్యేదాకా బ్రహ్మచర్యము మనము పాటించాలి. అన్ని బాగానే ఉన్నాయి గాని 41 రోజులాగాలంటే సుందరంగి నా తోటెట్లయితది? ఎట్లయినా ఓర్చుకోసేటు, వ్రతమైనాక నీ ఇష్టం. అయితే ఒక్కసారి నన్ను ప్రాణేశ్వర అని పిలువవా? ప్రాణేశ్వర. ఇంకోసారి. ప్రాణేశ్వర. ఇక చాలు, నువ్వు వ్రతానికి సిద్ధంగా. నువ్వు అడిగినవన్నీ చేయించి తీసుకొస్తా.
వాడు కానరాకపాయే కన్న బిడ్డల చాడ నాకు తెలువాదాయే అందరుండి నాది ఒంటరి బతుకాయే అందరుండి నాది ఒంటరి బతుకాయే అందరుండి నాది ఒంటరి బతుకాయే చూసుకుంటూ ఉండకే ఓయమ్మ నన్ను పరీక్షించకే మాయమ్మ చూసుకుంటూ ఉండకే ఓయమ్మ నన్ను పరీక్షించకే మాయమ్మ నీలీలా చూపించవే గౌరమ్మ నా వాళ్ళకు నన్ను చేర్చవే గౌరమ్మ నీలీలా చూపించవే గౌరమ్మ నా వాళ్ళకు నన్ను చేర్చవే గౌరమ్మ అగో సుబ్బి శెట్టికున్న ధనమదము దించాలని పథకాన్ని పన్ని విమలాంగి వ్రతం చేస్తూ బంగారం దానం చేస్తుంది. సుబ్బి శెట్టికున్న ధనమదము దించాలని పథకాన్ని పన్ని విమలాంగి వ్రతము చేస్తూ బంగారం దానం చేస్తుంది. తన భర్త పిల్లల క్షేమము గోరి విమలాంగి వ్రతమునే చేస్తూ ఉంటే బంగారు వస్తువుల్ని జయిస్తుంటే సుబ్బి శెట్టి సంపద కరిగిపోతుంది. 20 రోజుల వ్రతము పూర్తి కాగానే సేటు చేతిలోన సిల్లి గవ్వలేకపాయే వ్రతము మధ్యలో ఆపంగానే విమలాంగి సేటును నిష్ఠూరాలాడింది. విమలాంగి దక్కాకపోగా ఆస్తి పోయి సేటు చేతికే చిప్పచ్చింది. ఆస్తి పోయి సేటు చేతికే చిప్పచ్చింది. ఆస్తి పోయి సేటు చేతికే చిప్పచ్చింది. తన వల్ల సుబ్బి శెట్టి ఆస్తులు అన్ని పోయినయని కోపంతో తనకేదన్నా ఆ పదతల పెడతడని విమలాంగి పాపం భయపడుతూ ఇంట్లోనే ఉన్నా బంగారు సందుకలోన భద్రంగా దాసుకుంది. నేనే కనుక గౌరీ భక్తురాలినైతే నా భర్త చేయి తగిలితే తప్ప ఈ పెట్ట తెరుచుకోకూడదు. రాజులేని అయోధ్యలోన కరువు కాటకాలే పెరిగి అశాంతితో నగరం అంతా అల్లకల్లోలమైతూ ఉంటే మంత్రి సామంతులంతా కలిసి ఒక నిర్ణయమునకే వచ్చి ఎవరి మెడలో ఏనుగుమాల వేస్తే వారిని రాజు చేద్దామని ఏనుగుకు పూమాలిచ్చి నగరంలో వదిలేయంగానే ఆ ఏనుగు నగరం దాటి మతిమయోగా పట్నం చేరి మధ్యేర్లలో చిక్కుకొని స్పృహ లేక పడిపోయున్న మాందాతను చూసి ఏనుగు పూమాలను మెడలో వేసి తొండముతో అతనిని ఎత్తి అయోధ్య నగరానికి వచ్చి సభలో నా నిలవైనట్టి సింహాసనంపై కూర్చోబెట్టి ఏనుగు తన దారిన తాను వెళ్ళంగానే మా రాజును చూసి అందరూ మురిసిపోయిండ్రు. మా రాజును చూసి అందరూ మురిసిపోయిండ్రు.
మంత్రి నేనిక్కడున్నానేంది? మహారాజా, మీ రాజ్యంలో మీరున్నారు. ఇన్నాళ్లకు మీరు మళ్ళీ రావటం మా పూర్వజన్మ సుకృతం. ప్రజలు మీ పాలన కోసం తహదహలాడుతున్నారు. మంత్రి, నా భార్యా పిల్లల్ని దూరం చేసుకుని జీవచ్యవల్లా బ్రతుకుతున్నవాణ్ణి. ఈ రాజ్యం కూడా జూదంలో ఓడిపోయాను. నాది కాని రాజ్యాన్ని నేనెలా పాలించాలి? నా వల్ల కాదు మంత్రి. ముందు నా భార్య పిల్లల్ని దేవులాడుకోవాలి. నాయనా మాందాత, నేనయ్యా వీధినాంచారిని. మొత్తానికి నన్ను ఓడించావు. ఎన్ని కష్టాలెదురైనా అన్నమాట మీద నిలబడ్డావు. నిన్ను పరీక్షించడానికే నీతో జూదమాడానే కాని నీ రాజ్యం కోసం కాదు. అయోధ్యానగరం నీది, నీ ప్రజలకు నీవే కావాలి. నా మాయ ప్రభావంతో నీ భార్యా పిల్లల్ని నీకు దూరం చేసినా తొందరలోనే వాళ్ళంతా నిన్ను కలుస్తారు. నాయనా, నువ్వు నా కొడుకులాంటోనివే. అమ్మవారినైన నేను నిన్ను నాశనం చేసి సాధించేదేముంది? చరిత్రలో నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటది. ఈ మనోధైర్యాన్ని సడలించకుండా ఇలాగే పరిపాలన చేసుకో. ఈ వీధినాంచారి అండదండలు నీకెల్లవేళలా ఉంటాయి. ఏంది సేటు గట్ల కూసున్నావు? ఏమైంది? ఏం చెప్పాలరా మల్లిగా, కొంపకోళ్ళేరైంది, బతుకు బసాలరా పడ్డది. నచ్చిన తిండి తినకుండా కడుపు కట్టుకుని ఒప్పుడే పాసముంటూ సంపాదించిన ఆస్తంతా ఆస్తి కర్పూరమైపోయిందిరా. అందుకే సేటు పరాయి ఆడదాన్ని తల్లి లెక్క చూడాలని పెద్ద మనుషులు చెప్పారు. ఇంకా నయం, ఆస్తే పోయింది, పానం మీదికి రాలేదు. ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని నీ భార్యను ఇంటికి తెచ్చుకొని మళ్ళెట్లా బాగుపడాలని ఆలోచించండి. మల్లిగా కోటికో మాట చెప్పినవురా. ఇక నాకు బుద్ధి వచ్చింది. అన్ని బొంగ బంగారు సందుకొకటి మిగిలినట్టుంది. దాన్ని ఏ రాజు కన్నా అమ్మి మళ్ళా వ్యాపారం చేసుకుంటా. నువ్వు ఈ ఖర్చులను కట్టి 2 మనుషుల్ని తీసుకురాపో. అనగానే మల్లిగాడు మనుషుల్ని తీసుకువచ్చి విమలాంగి ఉన్న సందుకను గచ్చురంలో వెట్టించగనే మనుషులతో సుబ్బి శెట్టి గచ్చురమును తోలుకుంటూ ఆ పట్నం దాటుకొని మతిమయోగా పట్నం చేరి కాపోల్ల కనకయింటి ముందు ఆగిండ్రు. సుబ్బిశెట్టి ఆ కనకయ్యను పిలుస్తూ ఉండు. సుబ్బిశెట్టి ఆ కనకయ్యను పిలుస్తూ ఉండు. కనకయ్య, కనకయ్య. ఓ సుబ్బిశెట్టి గారు, మీరా? ఏందిట్లొచ్చిర్రు? ఏమీ లేదయ్యా. ఈ బంగారు సందుకును అమ్ముదామని పోతుంటే ఈడికి రాగానే చీకటైంది. అందుకే ఈ రాత్రి ఈడ వండుకొని పొద్దుగాల అయోధ్యకు పోయి అమ్ముకొద్దాం అనుకుంటున్నా. అయ్యో, దానికేం భాగ్యం సేటు, ఇంట్లోకి రా. వస్తాగానే ఓ 2 పూరలుంటే చూడు. రాత్రి ఈ సందుకు దాన కావాలండి. పొద్దున నాతోనే అయోధ్యకు వచ్చి ఇది అమ్మేదాకా నా తానుంటారు. సరే, అట్లనే సేటు. అంబరీషా, ముచ్చుకుందా, మీరిద్దరు ఈ రాత్రంతా ఈ సందుకొని కావలిగా ఇంట్రీ.
అన్నా ఒట్టి కూసుంటే నిద్ర వచ్చినట్టుంది. ఏదన్నా కథ చెప్పరా అదే? ఏ కథనో ఎందుకురా, మన కథనే చెప్పుకుందాం. సరే చెప్పన్నా. తండ్రి మాందాత పుట్టుక నుంచి అంబరీషుడు మొదలెట్టి తమ కథనంతా తమ్మునికి చెప్పుకుంటా పోతుంటే సందుకలో ఉన్న విమలాంగి ఆ కథనంతా వింటుంది. వాళ్ళు తమ పిల్లలే అనుకొని ఆనందంతో పొంగిపోతుంది. కన్న బిడ్డలను కలువలేక తల్లి గుండెనే తల్లడిల్లగా పాపమల్లాడి అల్లాడిపోతుంది. తెల్లవారంగానే సుబ్బిశెట్టి నిద్రలేసి ఆ పిల్లల్ని సందుకను ఎంట పెట్టుకొని అయోధ్య నగరం చేరిండు. ఎవరయ్యా మీరు? అయ్యా, నేను సుబ్బిశెట్టిని. నా తనొక బంగారు సందుకుంది. దాన్ని రాజుగారికి అమ్మిపోదామని వచ్చిన. అలాగా? మహారాజు గారు ఇప్పుడే సభలోకి రాబోతున్నారు. మీరు కాసేపు అలా పక్కకు ఉండండి. సరేనయ్యా. తమ్ముడు, ఇదంతా చూస్తుంటే మన పట్నంలానే ఉంది. నాకు అలానే అనిపిస్తుంది. మంత్రి, ఎవరు వీళ్ళంతా? ఎందుకొచ్చారు? ఆ పెట్టేమిటి? ప్రభు, ఆ వర్తకుడు తన వద్ద ఉన్న నగల్ని మీకు అమ్మడానికి వచ్చాడు. ఆ పెట్టెను తెరవండి. తెలుసుకోవడం లేదు ప్రభు. స్వామి ప్రాణేశ్వర, అమ్మా అమ్మా, వీళ్ళు మన పిల్లలే నాదా. అమ్మా అమ్మా, నాయనా. నాయనా, అంబరీష పుచ్చుకుందా? ఎలా ఉన్నారు నాన్న? మంత్రివర్య, ఆ సుబ్బిశెట్టికి కోరినంత ధనాన్నిచ్చి సాదరంగా పంపించండి. చిత్తం ప్రభు.